దేవుడు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టాడు అని చెప్పి ప్రతిరోజు పొద్దున్నే దేవుని ముక్కునేటప్పుడు, దేవుడా నాకు మంచి మనసిచ్చావు, ఆ మనసుతో పాటు చేసే వనరులు కూడా ఖచ్చితంగా ఇవ్వండి దేవా అని చెప్పి రోజు కూడా మొక్కుతాం ఉన్నాము అని చెప్పి ప్రతిరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటా, అధ్యక్ష చేసేది సరిపోతా ఉందా, ఇంకా చేయాలన్నా, దేవుడు ఇచ్చిన అవకాశం ఇది అని చెప్పి ఒకవైపున దేవుని కృతజ్ఞతలు చెప్తాను నన్ను ఈ పొజిషన్లో పెట్టినందుకు, మరోవైపున నేను చేస్తా ఉన్నది సరిపోయిందా, ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలన్నా, ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా చేస్తా ఉన్నానా అని చెప్పి ఆలోచన కూడా చేస్తాను అధ్యక్ష. రోజు నన్ను నేను ప్రేయర్ అని చెప్పి నేను నా భాషలో నేను దాన్ని ప్రేయర్ అని చెప్పి నేను అంటాను. రోజు దేవుని నేను ఈ విధంగా నేను సహాయం కూడా అడుగుతాను అధ్యక్ష. ఈ రోజుకి కూడా నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. దేవునితో నాకున్న రిలేషన్షిప్ బైబిల్. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకునేది ఎవరిని అని అంటే పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మీ బిడ్డ మరొక ఎవరిని నమ్ముకోలేదు. పలక మీద ఫస్ట్ టైం నీ చేతులతో పేరు రాయించాలనుకుంటున్నాం, రాయించమని అడిగితే ఆ పలక మీద ఏం పేరు రాయించాడు తెలుసా? జీజస్ అని రాయించాడు. ఇంత మీడియా చూస్తున్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ చూస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డగా ఆయన ఇచ్చిన సాక్షి అని చెప్పండి. క్రీస్తు నామని ఆ రోజు పబ్లిక్గా రాశాడు. హృదయంలో ఉండేది ఏంటి చెప్పండి? క్రీస్తు. ఆ సువార్త భారమైన గుండెల్లో ఉందని అనుకుంటున్నా. పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు? నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు. దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం, పేదవాళ్ళ జీవితాలను మార్చడం కోసం. నా ఆశ, నా కోరిక కూడా చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ.